వీడియో చేయాలని నాకు ఉంటుంది. అలా అని చెప్పి నేను ఏదో ఒకటి చెప్పాను అనుకోండి, సోది రెవెన్యూ కోసం చేసినట్టు ఉంటుంది. నిన్న ఆల్రెడీ అన్ని కామెంట్లో నాకు ఒక కామెంట్ కనిపించింది, ఈ వీడియో రెవెన్యూ కోసం చేసావు కదా అని చెప్పి. భయ్యా రెవెన్యూ కోసం చేస్తే రోజుకి 2-3 ఏది లేకపోయినా కూడా గంట మాట్లాడగలను నేను. ఒక ప్రోమో మీద ఎపిసోడ్ మీద 2-3 గంటలు మాట్లాడగల సత్తా ఉన్నోడిని. ఓపెన్గా చెప్తున్నా, నాకు ఆ టాలెంట్ ఉంది. అనర్గళంగా మళ్ళీ ఆపకుండా ఫోన్లు గట్రా చూడకుండా బిగ్ బాస్ కోసం ఏదైనా ఒక టాపిక్ ఒక పర్సన్ తీసుకొని కూడా నేను పర్సన్ మీద గంట మాట్లాడగలను. అలా స్పెషల్ అనాలిసిస్ పేరుతో ఒక్కొక్కరి మీద వీడియో చేసుకుని వెళ్ళిపోగలను. ఎంత కాదన్నా నాకు 10,000 వ్యూలు వస్తాయి. రెవెన్యూ కోసమే నేను చేయాలంటే ఏదైనా చేయగలను, ఆ సామర్థ్యం ఉన్నోండి. అలా కాదు కదా, ఉండాలి. అక్కడ కాంటెంట్ ఉంటే మనం దాని ప్రకారం మాట్లాడుకోవాలి. అది అందరిని అలరించాలి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ఓకే మనోడు బాగా చెప్పాడు, మనోడు బాగా అనలైజ్ చేసాడు అని చెప్పి ఏదో మంచి పేరు రావాలి, అలా ఉండాలి తప్పితే ఇంకోలా కాదు. సరే, మార్నింగ్ ప్రోమో వచ్చింది, ఈవినింగ్ ప్రోమో వచ్చింది. మనం 2 ప్రోమోల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. లైవ్ చాలా లేట్గా స్టార్ట్ అయింది. అది కొంచెం ముందు స్టార్ట్ అయినా దాని మీద నేను వీడియో చేసేవాడిని. లేట్గా స్టార్ట్ అయింది, చూస్తాను. లైవ్లో ఏమైనా మ్యాటర్ ఉంటే మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తా. అదర్వైజ్ మళ్ళీ ఈరోజు కూడా ఎపిసోడ్ రివ్యూలోనే కలుసుకుందాం, ఓకేనా? కొంచెం చిన్న స్పెషల్ అనాలిసిస్ ఉంది. ఇది ప్రోమో 1 ప్రోమో 2నే కాదు, అంతకు మించిన ఒక పాయింట్ ఉంది కళ్యాణ్ కోసం. సో మాట్లాడుకుందాం, లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఈరోజు ఫస్ట్ పాయింట్ చెప్తాను, దాని తర్వాత లైక్ అడుగుతా. అందరు ఫ్యాన్స్ దాన్ని ఆలోచించి ఒకసారి లైక్ కొట్టండి, అలా కరెక్ట్ అనిపిస్తాయి. అదేంటి అంటే కళ్యాణ్కి ఈరోజు చాలా కీలకం. ఎందుకురా కీలకం? ఈరోజు ఏమైనా వర్షం పడుతుంది, ఏదైనా జరుగుతుందా, ఏదైనా వెరైటీగా ఏమైనా ఉందా అంటే లేదు, ఏం లేదు. ఏంటంటే కళ్యాణ్ని తీసేసింది దివ్య, వాళ్ళ టీంలో ఉన్న వ్యక్తిని తీసేసింది. వాళ్ళ టీంలో ఉన్న వ్యక్తిని తీసేస్తుంది పెద్ద ప్రాబ్లం. అంటే ప్రాబ్లం ఏంటంటే మీరు రెబల్ అయితే మమ్మల్ని ముగ్గురిని తీయొద్దు, మీరు రెబల్ అయితే మమ్మల్ని ముగ్గురిని తీయొద్దు అని చెప్పి వాళ్ళ మాట మాట్లాడుకున్నారు. అంత మాట్లాడుకున్న తర్వాత కళ్యాణ్ని తీసేయటం అన్నది మాత్రం ఖచ్చితంగా బ్యాక్ స్టాబింగే, వెన్నుపోటే. దీని మీద కళ్యాణ్ దివ్యాని తిరిగి క్వశ్చన్ చెప్పి ఇప్పుడు కళ్యాణ్ కూడా క్లియర్ ఐడియా వచ్చేసింది తనే అని చెప్పి. ఇప్పుడు మొత్తం రివీల్ అయిపోయిన తర్వాత ఓపెన్గా 100% కన్ఫర్మ్ అయిన తర్వాత కళ్యాణ్ కనుక దివ్యాని దీని మీద క్వశ్చన్ చేయకపోతే అంతకు మించిన డిజాస్టర్ అని నేను అన్నగాని దారుణమే కళ్యాణ్ గేమ్కి మాత్రం. నేను దీన్ని నామినేషన్లో పెట్టుకుంటాను అని ఆగితే మళ్ళీ అది పేలదు. ఎందుకు పేలదు అంటే వీకెండ్ వచ్చేప్పటికి నాగార్జున రెడీ చేస్తారు. నాగార్జున అడిగిన తర్వాత నామినేషన్ చేసినట్టు ఉంటుంది. ఖచ్చితంగా ఒక ఫైట్, ఒక క్వశ్చన్ జరగాలి, దాని మీద ఒక ఫైట్ జరగాలి, నిలదీయాలి కళ్యాణ్. నిలదీయకపోతే మాత్రం కళ్యాణ్కి చాలా అంటే చాలా బ్యాడ్గానే ఉంటుంది పరిస్థితులు మాత్రం. ఎందుకంటే గేమ్ ఏమీ లేదు, 2 వారాల నుంచి 0 గేమ్. ఎలా ఆడతాడు? వచ్చగానే తీసేస్తున్నారు, అయిపోయింది. ఇప్పుడు ఏదో ఆడుతున్నాడు, ట్రై చేస్తున్నాడు, దాన్ని వీళ్ళు ఇట్లా దాన్ని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాళ్ళకి అది కన్సిడరబుల్గా లేదు. అది దివ్య చేత నేనే రవాలని చెప్పించింది కూడా వాళ్ళకి కన్సిడరేషన్లో లేదంటే ఆలోచించుకోండి, ఇంకెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేదంటే ఏం చేయాలనుకుంటున్నారా అన్నది. సో చేసిందేమో కనిపించట్లేదు, చెయ్యింది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇలా చెయ్యాలని చెప్పి. నేనే కదా, చాలామంది కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈవెన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎక్స్పెక్ట్ చేయడం తప్పలేదు. న్యూట్రల్ ఆడియన్స్ కూడా వేరే కంటెస్టెంట్ ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కళ్యాణ్ ఈ విధంగా క్వశ్చన్ చేయాలని. ఎందుకంటే వన్ ఆఫ్ ద టాప్ కంటెస్టెంట్ అని అనుకుంటున్నాం కాబట్టి, టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాడు ఈ కంటెస్టెంట్ అనుకున్నాం కాబట్టి ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి మినిమం తన కోసం తను నుంచిన ఇలాగ. సో ఖచ్చితంగా అడగాలి. అలా అడిగితే మాత్రం ఆయనకి చాలా ప్లస్ అయ్యిద్ది. ఎంత బలంగా నుంచుంటున్నాడు దాని మీద తన బలమైన ఫ్యాన్ బేస్ నిలబడిద్ది. నుంచోపోతే మాత్రం కష్టం. ఏమైద్దో నాకు తెలియదు కానీ బట్ నాకు చెప్పాలి, మీరు చెప్పా, దీనికి అగ్రీ చేస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టండి. నెక్స్ట్ ఇంకో 2 పాయింట్లు ఉన్నాయి. ఈ వారం మొత్తం ఎలా ప్లాన్ చేసుకున్నారు ఏంటి, బిగ్ బాస్ ఎందుకు రీతు నెక్స్ట్ తనూజ అని పెట్టాను, ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటూ ఉందాం. సో లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన పాయింట్స్ మీద మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఆ లైక్ని ఎంతకన్నా ఎలా అడగాలంటే పాయింట్ చెప్పాను లైక్ అడుగుదాం అని చెప్పాను మీకు, మళ్ళీ మర్చిపోతున్నా. స్టార్టింగ్లో చెప్పేస్తున్నా, పాయింట్ తర్వాత వదిలేస్తున్నా. సో అది సంగతి. సో 2 ప్రోమోలు వచ్చినాయి. ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడుదాం. రీతు నిజంగా సూపర్ అబ్బా. రీతుది ఒక నిమిషం, మావాడు ఏడుస్తున్నాడు, సారీ. రీతు నిజంగా సూపర్ అబ్బా. ఎందుకంటే క్రమక్రమంగా తన గేమ్ కూడా అలా ఇంప్రూవ్ అవుతుంది. బిగ్ బాస్ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతిసారి దాన్ని యూటిలైజ్ చేసుకుంటుంది. మీరు అనొచ్చు ఇదో పెద్ద టాస్క్, ఈ సీక్రెట్ టాస్క్లు అని చెప్పి, బట్ సంథింగ్ ఆ సిచ్యువేషన్ తను ఈజీగా యూజ్ చేసుకుంది. అలాగే బిగ్ బాస్ చేయి కూడా ఉందిలేండి. సో ఈ వారం టార్గెట్ బిగ్ బాస్లో రీతు ప్లస్ తనూజ గారు ఇద్దరు, వాళ్ళిద్దరిని కెప్టెన్సీ కంటెండర్స్ చేద్దాం ఆయన ఫిక్స్ అయినట్టు కనిపిస్తూ ఉంది. ఇద్దరిలో ఒకళ్ళు కెప్టెన్ అవుతారు మ్యాక్స్ టు మ్యాక్స్, ఒకవేళ భరణి గారు అడ్డం రాకపోతే మాత్రం. సో ఆవిడకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఎవరో ఒకరికి బాగా కోపం తెప్పించేలాగా వాళ్ళ చేత సీరియస్ అవ్వాలి, గొడవ అవ్వాలి అన్న విధంగా. ఇంకా ఎగ్జాక్ట్ వర్డ్స్లో చెప్పాలంటే
మీ మొదటి సీక్రెట్ టాస్క్ మీరు ఇంట్లో ఉన్న ఒకరితో సీరియస్గా గొడవపడాలని. ఆల్రెడీ అప్పటికి 2 సార్లు ఇమ్మాన్యుయల్తో డిస్కషన్స్ అయిపోయినాయి. డెమోన్ ఎందుకు తీసేశారని చెప్పి. ఆ సిచ్యువేషనే మళ్ళీ యూస్ చేసుకుని గొడవపడింది. నాకు అర్థం కాల ఎందుకు సడన్గా వాష్రూమ్లో గొడవపడింది అని చెప్పి అనుకున్నాను. మిడ్ నైట్ టాక్స్లో కూడా మనం మాట్లాడుకున్నాం. మేబీ మా నార్మల్గానే ఈ టాస్క్ డెమోన్ నుండి బాగా ఆడేవాడు, మంచి పేరు వచ్చేది, అలా అయినా ఫీల్ అయ్యిందేమో అనుకున్నాం. ఈవెన్ సంజన గారు ఇమ్మాన్యుయల్ ఆపటం, ట్రిగర్ అయిపోతున్నాడు ఇమ్మాన్యుయల్ అని చెప్పి బయటకు వచ్చి ఇమ్మాన్యుయల్కి మార్గనిర్దేశం చేయడం, ఇవన్నీ మనం నైట్ చెప్పుకున్నాం. సో మ్యాటర్ ఏంటంటే సీక్రెట్ టాస్క్. సో ఇంకా దివ్య గారు నెక్స్ట్ సుమనన్న కలిపి చంపేశారేమో అనుకున్న సాయి నేను. సో మ్యాటర్ రీతి ఎగ్జిక్యూట్ చేసింది ప్లాన్ టాస్క్కి ముందు. అదే తను ఎగ్జిక్యూట్ చేయగానే ఇమీడియట్గా కాల్ వచ్చింది, సాయికే వచ్చింది. సాయికి ఇన్ఫార్మ్ చేశారు, సాయి నువ్వు ఇంక గేమ్లో అవుట్ అయిపోయి రెబల్ నుంచి చంపేశారు అని చెప్పి. సో అది జరిగింది. సో సూపర్, వచ్చిన ఆపర్చునిటీని యూస్ చేసుకుంది. తను కూడా కెప్టెన్సీ కంటెండర్ అవుతుంది. నెక్స్ట్ దాని తర్వాత రైజ్ ద ఫ్లాగ్ టాస్క్ జరిగింది. టాస్క్ నిజంగా బాగా జరిగింది, కుమ్మారు. దీని గురించి మళ్ళీ మన ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. నైట్ ఆల్రెడీ మిడ్ డే టాక్స్లో మాట్లాడుకున్నాం. స్పెసిఫిక్గా గౌరవ్ అండ్ ఇమ్మాన్యుయల్ కోసం మాట్లాడుకున్నాం. మిగతా వాళ్ళందరి కోసం నైట్ మనం మాట్లాడుకుందాం దీనికోసం ఎపిసోడ్ తర్వాత. దాని తర్వాత ఇప్పుడు రెండో ప్రోమో వచ్చింది. సుమనన్న మొన్న రెబల్స్ అన్నారు సంజన గారితో. సుమనన్న అల్లాడిస్తున్నాడు అబ్బా నిజంగానే. మొన్న రెబల్స్ అన్నారు, నిన్న రెబల్ అన్నారు. అంటే ఇప్పుడు ఒకళ్ళే ఉన్నారు, ఇద్దరు లేరు అనమాట అని చెప్పగానే ఎందుకో మీరని అనుకుంటున్నా అనగానే సంజన గారు గేమే అలా ఉందన్నా, ఇది అట్లాగే ఉందన్నా, నేను కాదన్నా అని చెప్పలేరు, అవునలేరు అన్నట్టు ఉంది. దాని తర్వాత అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాడు. బర్నీ అన్న డీ కోడ్ చేయటం. ఇక ఒక రెబల్కి ఒకళ్ళనే కిల్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పి రెబల్ అని చెప్పి అన్నారు. అనగానే దివ్య ఎవరంటే అదే తెలియదు, మరి తెలియకుండా డిస్కషన్ లేదు. సోమనాన్న వస్తాడు, మీరు ఎందుకు కాకూడదు, ఓకే మన యాక్టింగ్ మీకు తెలుసు కదా అట్టించాం అది అని చెప్పి ఇంకా అసలు ఆయన వెళ్ళటం, కిల్ 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 ఆడి అని చెప్పి సాంగ్ వేసుకోవటం. ఒక్కటి కాదు రెండు కాదు, మాయాగాడురా అని చెప్పి మళ్ళీ ఇంకో పాట. అటు వెళ్ళంగానే ఇమ్మాన్యుయల్ ఫైనల్గా నువ్వే రెబల్ అని చెప్పవు కదా, ఫ్యూజులు ఎగిరిపోతాయి. సుమనన్ రెబల్ అంటే మాత్రం వీళ్ళందరికీ సుమనన్ రెబల్ అంటే ఫ్యూజులు ఎగిరిపోతాయి. తర్వాత సుమనన్ నాకు పంపించింది కనిపించలేదు అనగానే అసలు మొత్తం ఎగిరిపోతాయి. ఏంటన్నా నీకు పనిపించలేదు అందుకే దివ్యాన్ని యాడ్ చేశారా అని చెప్పి. సుమనన్న నన్ను మాత్రం తీకే అమాయకంగా అంటే ఎమ్మెల్యే నేనే తీయొద్దని అనుకుంటున్నాను, మళ్ళీ నువ్వు ఒకటి అంటే ఎందుకు ఎవరు అనుకుంటే ఇంకో ఈయనైతే ఈడి చేతులు అనుకుంటా, ఈడి చేతులను గెనిపెట్టి ఉంటారు రామ్ని, అందుకని అట్ట పడితే అట్ట కాలుస్తున్నాడు అది అని చెప్పి చాలా అంటే చాలా కామెడీగా దాన్ని మాట్లాడుకుంటూ ఉంటారు. దాని తర్వాత మళ్ళీ టాస్క్ వచ్చింది. అదేంటంటే నిన్న జరిగిన టాస్కే, నిన్న డెమోన్ ఏదో విధంగా తీస్తారు, ఈరోజు కూడా అంతే. ఏం లేదు, బిగ్ బాస్ ఒపీనియన్ ఏదైనా అంటే బిగ్ బాస్ ఇచ్చిన పద్ధతి ఏదైనా వీళ్ళు ఆడుతున్న పద్ధతి ఇంకోలా ఉంది. బిగ్ బాస్ ఇచ్చింది ఏంటి, మీరు ఎవరైతే రెబల్ అనుకుంటున్నారో వాళ్ళ పేర్లు చెప్పండి అని వాళ్ళకి ఇచ్చిన రెండో అవకాశం ఇది. కానీ వీళ్ళు ఆ రెబల్స్ ఎవరన్నది పక్కన పెట్టి మన గేమ్కి ఎవడు అడ్డం, ఈ గేమ్లో ఎవడు స్ట్రాంగ్గా ఉన్నాడు అన్న పేర్లే చెప్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ పేర్లు వచ్చిన వీళ్ళు డిస్కస్ చేసుకునేటప్పుడు వచ్చిన పేర్లు ఒకలా ఉన్నాయి, వీళ్ళు అక్కడ చెప్తున్న పేర్లు ఒకలా ఉన్నాయి. డెమాన్ పేరు పెద్దగా లేదు అయినా డెమాన్ పోయాడు. ఇప్పుడు గౌరవ్ పేరు పెద్దగా లేదు అయినా గౌరవ్ పోతాడు మ్యాక్సిమం. అంటే సోషల్ మీడియా వచ్చిన టాక్ని బట్టి కూడా గౌరవే అని చెప్పి నాకు ఉంది, గౌరవ్ పోతాడని చెప్పి. సో తనుజ గారు ఫస్ట్ రేస్ చేశారు ఏంటంటే మై డౌట్ గౌరవ్ ప్రతి దాంట్లో కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతున్నాడు. సో ఎక్కడ చూసినా దొరికిపోతానని డౌట్ ఉందని. ఈ విషయం ఎవరైనా చెప్పచ్చు కానీ తనుజే చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు చెప్తాను చూడండి. నిజంగా తను రెబల్ అయితే నిన్న గ్రీన్ ఫ్లాగ్ కోసం అంత గ్రీన్ ఫ్లాగ్ ఉంది కదా దానికోసం అంత పోరాడు రచ్చ అయిపోతుంది నిన్న. అసలు నైట్ టాక్స్లో మనం చూపించకపోయినా దాన్ని తెలుస్తుంది ఫేవర్ వెనక నుంచి అంత చేయడు కదా. కానీ కావాలని ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని లేపేస్తే మనం కంటెంట్ అవుతాం. దట్టు మన దాంట్లో లేపేస్తే కనుక ఒక ఇద్దరినే చేయాలంటే కనుక నాకు అడ్డం వాడే అంటే ఆవిడ దృష్టిలో వాడే అని అనమాట, నేను వాడే అనట్లా. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ ఒప్పుకుంటాడు, రామయ్య ఒప్పుకుంటాడు తిని కంటెంటర్ అంటే. గౌరవ్ సో వాట్ అన్నాడు నిన్న. నేను ఒకసారి కూడా కెప్టెన్ అవ్వదంటే సో వాట్ అన్నాడు. సో వాట్ అంటే వాట్, నన్నే సో వాట్ అంటావా, నీ పని చెప్తా అన్నట్టు ఉంది. ఇది కావాలని గౌరవ్ కొట్టేశారని నాకు అనిపిస్తుంది. మీ ఉద్దేశాలు మీరు కామెంట్ చేయండి. దాని తర్వాత నిఖిల్ రీతు నిన్నేదో టెన్షన్లో ఉంది, ఈరోజు కూల్గా ఉందని చెప్పి నిఖిల్ బాగానే కనిపెట్టాడు రీతు అని చెప్పి. ప్రయోజనం ఏమైనా ఉంటుంది అంటే అందరి ఓట్లు ఎక్కువ రీతుకి వస్తే ప్రయోజనం ఉంటుంది, లేదంటే ప్రయోజనం లేదు. అలాగే దివ్యాను సుమనన్న బతికిపోయింది అలాగే నేను అనుకుంటున్నా, అందుకని వాళ్ళిద్దరు దొరకలేదు అనుకుంటా. నెక్స్ట్ దివ్య కూడా వచ్చి గౌరవ్, ఎందుకంటే ఇంకా ఒక ఓటు పడింది కాబట్టి వీళ్ళు కూడా నిన్న కూడా అదే చేశారు. డెమోన్ అని చెప్పగానే అందరూ డెమోన్ వెళ్ళిపోయారు. సాయి అని చెప్పగానే సాయి వెళ్ళిపోయారు. డివేట్ అవ్వకుండా మళ్ళీ డివేటే వేరే వాళ్ళు మన పేర్లు చెప్పారనుకోండి దానికి ప్లస్ అయిపోతే దానికని నీ ఓట్లు ఇక్కడ వేసేద్దాం అని చెప్పి ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో దాని తర్వాత అందరూ కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే ఏం టీంలో నుంచి ఎవరు వెళ్ళలేదు, సో టీం మొత్తం ఇంకా స్ట్రాంగ్గా ఉంచుకున్నాడు అని చెప్పి. అలాంటప్పుడు ఇమ్మాన్యుయల్ అని కూడా అనుకోవచ్చు కదా, అనుకోవాలా. ఇంకోటి చెప్తానండి, అదేంటి గ్రీన్ ఫ్లాగ్ వచ్చింది కదా గౌరవ్ని ఎలా తీసేస్తారని మీరు అడగచ్చు. నిన్న నిఖిల్ మాట చెప్తాడు, ఏం చెప్తాడంటే గ్రీన్ ఫ్లాగ్ ఉంటే కేవలం రెబల్స్ మాత్రమే తీయలేరు, ఈ ఓట్అవుట్ చేసేయచ్చు అని చెప్తారన్నమాట. ఈ ఓట్అవుట్ వస్తే మాత్రం గ్రీన్ ఫ్లాగ్తో సంబంధం లేదని. మరి అదేం గ్రీన్ ఫ్లాగో, దాన్ని ఎందుకు బిగ్ బాస్ ఇచ్చాడో రాంగ్ అవ్వాలని కోరుకుంటున్నారు. చూద్దాం ఏం జరిగింది ఏంటని.
దాని తర్వాత సాయి ఇమాన్యుల్ పేరు చెప్పాడు, ఇమాన్యుల్ అనిపిస్తుందని చెప్పి ఈయన గేమ్ తిప్పడానికి ట్రై చేశాడు. అంటే సింపుల్గా గౌరవ మీదకి వెళ్ళిపోకుండా ఇమాన్యుల్ని కూడా తీసేద్దాం అన్న విధంగా. నెక్స్ట్ రీతు ఐ ఫౌండ్ ద రెబల్, యు ఆర్ ద రెబల్ అని చెప్పి తిని కూడా గౌరవకి వేసినట్టుంది. ఇంకెందుకు మళ్ళీ దాన్ని కాంప్లికేట్ చేయటం, అందరూ గుద్దుకుంటూ వెళ్ళిపోదాం. నేను ఇమాన్యుల్ అంటాడు, అరే నా పేరు చెప్తే చెప్పండి, కానీ రీజన్స్ చెప్పదు, నేనే చెప్పుకుంటాను, ఎందుకంటే అట్టా చూసో ఇట్టా చూసో ఇవే చెప్తారని. సేమ్ అదే, రెబల్ కాదు ఏమీ కాదు, అందరికీ తెలుసు తను రెబల్ అయ్యే అవకాశం అంత ఉండదని. ఎందుకంటే చదవలేడు, అర్థం కాదు, బిగ్ బాస్ చెప్పిన అర్థం కాదు, అంత ఈజీగా అర్థం కాదు, తను అట్టా రెబల్ అవుతాడు, కొంచెమైనా ఉండాలి కదా, తెలుసు వాళ్ళకి. కావాలని దీన్ని అడ్డం పెట్టుకొని తీసేస్తున్నారు. బిగ్ బాస్ కూడా ఎందుకు ఇలా ఇస్తున్నాడు అని మీరు అడిగితే 2 రీజన్స్. ఒక రీజన్ రీతు, ఇంకో రీజన్ తనుజా నాకు అనిపిస్తుంది. బలహీనుల్ని ఈసారి బలవంతంగా కెప్టెన్ చేయాలనుకుంటాడు బిగ్ బాస్. ఇది టైటిల్ పెడదాం అనుకున్నా, మరి టూ మచ్ జనతా గ్యారేజ్లో అనిపిస్తుందేమో అని చెప్పి ఆగిపోయి, మన వాళ్ళకి అర్థమైతే అర్థం కాదని చెప్పి, అందుకని బిగ్ బాస్ ప్లాన్ రీతు తనుజాని పెట్టారు. సో బలహీనులు అంటే రీతు తనుజ బలహీనులు అంటే కంపారిటివ్లీ ఏదైనా టాస్క్ పెడితే ఇప్పుడు వాళ్ళ ముందు తేలిపోతారు కదా, అందుకోసం అని చెప్పి కొంచెం కెప్టెన్సీ అవన వాళ్ళని, కెప్టెన్ అవన వాళ్ళని, పోటీలో ఉన్న కొంచెం ఆడగలిగే వాళ్ళని, వాళ్ళ నుంచి మిగతా వాళ్ళని తీసేస్తాడు. ఒక్కొక్కరిని లేపుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో డిమాన్ వెళ్ళిపోయాడు, ఇప్పుడు గౌరవ్ వెళ్ళిపోతాడు, నిఖిల్ వెళ్ళిపోయాడు. సో అలా ఒక్కొక్కరిని తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చివరికి ఎవరు మిగిలారు, ఎవరు కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు అంటే, ఒక్క నిమిషం కాల్ వస్తుంది, జస్ట్ మిస్ వీడియో ఎండ్ చేసేవాడి. ఆబ్వియస్లీ సుమనన్న దివ్య దొరకలేదు. సో సుమనన్న దివ్యకి ఎక్కువ ఓట్లు పడలేదు కాబట్టి వాళ్ళిద్దరూ అయిపోయారు. నెక్స్ట్ బర్నీ గారు అయిపోయారు వాళ్ళ బ్లూ టీంలో నుంచి. ఇక్కడ మిగిలింది తనుజ, ఇమాన్యుల్, రాము మిగిలితే వాళ్ళ ముగ్గురులోంచి ఇద్దరిని తీసుకోమన్నారు. సో రాము తప్పుకుంటే ఇమాన్యుల్, నెక్స్ట్ తనుజ గారు అయ్యి ఉంటారు. ఇది జస్ట్ గెస్ మాత్రమే, ముగ్గురులోంచి ఇద్దరు తీసుకోమంది, బట్ వీళ్ళిద్దరు అయ్యారు. దాని తర్వాత బర్నీ గారు రీతు టీంలోంచి బర్నీ గారు అయ్యారు. రీతు ఎలాగో డబల్గా చేసింది కాబట్టి రీతు రెబల్గా అయింది. అదర్వైజ్ వాళ్ళిద్దరిలోంచి ఒకళ్ళే, బట్ రీతు డైరెక్ట్గా అయింది కాబట్టి ఇంకా బర్నీ గారు కూడా అయ్యారనమాట. సో ఈ లెక్కన ఒక 6 కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. ఈ రోజు ఇంతే ఉంటుంది ఎపిసోడ్ నాకు తెలిసి. రేపు కెప్టెన్సీ టాస్ జరిగింది, రేపు ఫ్రైడే కాబట్టి ఈ రోజు ఎక్కడి వరకే ఉంటుంది. ఆ రేజ్ ద ఫ్లాగ్, నెక్స్ట్ ఒకళ్ళు తీసేయటం, దాని తర్వాత మిగిలిన కంటెండర్స్గా మీలో మీరు డిస్కషన్ చేసుకొని చెప్పండి అంటాం. ఫైనల్గా కంటెండర్స్ని అనౌన్స్ చేయటం, దాని తర్వాత వీళ్ళు ఎవరు రెబల్ అనేది అనౌన్స్ చేసి వాళ్ళు ఎవరెవరిని ఎలా చంపారని చెప్పి డిస్కస్ చేసుకోవటం, ఇవే ఉంటాయి మ్యాక్సిమం. ఇంతకు మించి అయితే ఉండదు అని నేను అనుకుంటున్నా. సో ఇదబ్బా. సో ఇలా మాట్లాడితే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 2 ప్రోమోలు వచ్చిన తర్వాత మాట్లాడడానికి ఇన్ఫర్మేషన్ ఉంది. మామూలుగా ఒక ప్రోమో మీద నేను 15-18 నిమిషాలు మాట్లాడతాను, ప్రోమో కంటెంట్ సోది కాకుండా. అలాంటిది 2 ప్రోమోలు మాట్లాడితే 12 నిమిషాలు అవ్వలేదు. విత్ సమ్ లీక్స్ చెప్పుకోవాల్సి వస్తుంది చివరికి. ఎప్పుడు కానీ లీక్స్ చెప్పుకోం, సాటర్డే తప్పితే ఇక్కడ కూర్చొని ప్రత్యేకంగా లీకులు చెప్పుకోవాల్సి వస్తుంది. అది కాంటెంట్ లేనప్పుడు ఏం చేస్తాం చెప్పండి. అలా ఉంది ప్రస్తుతానికి అయితే మాత్రం. ఈ టాస్క్లు ఎంటర్టైనింగ్గా ఉంటాయి, ఎపిసోడ్లో మాత్రం ఎంటర్టైనింగ్ ఉంటాయి, బట్ గ్యాప్స్ రాకూడదు. కొంచెం గ్యాప్స్ వచ్చేస్తున్నాయి. ఆ ఒక్క గ్యాప్ కోసం లైవ్ మొత్తం చూడాలి. పోనీ అదేమో చూపించేస్తున్నారంటే అది చూపించట్లా. మరి దారుణంగా 2 దాకా పడుకునే ఫుటేజ్ చేశారు. 2 దాకా పడుకోలేదు వాళ్ళు, 9కో 10కో లేచి ఉంటారు మ్యాక్స్ టు మ్యాక్స్. కానీ మనకు అది లూప్లో పెట్టి వేసారనమాట. దేనికంటే ఇంక లేదు కాంటెంట్ అక్కడ, అందుకోసం వేశారు. వాళ్ళు ఏం ఎడిటింగ్ చేసుకుంటూ ఆ పక్షుల్ని, పెట్టల్ని, రెట్టల్ని అని చెప్పి వదిలేస్తుంటారు. సో ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత ఏం చేద్దాం అంటే మనం కూర్చొని కాసేపు లైవ్ చూద్దాం. అంటే లైవ్ రికార్డింగ్ అయింది, ఇప్పటివరకు చూస్తారు 2-3 గంటలు. బర్నీ గారిది దివ్య కొన్ని చూసాను నేను. మరి నేను ఒక్కడిని సఫర్ అయితే అట్టా మీరు సఫర్ అవ్వాలి కొద్దిగా. సో డిస్కషన్ జరుగుతూ ఉన్నది, అదొకటే చూశాను. మిగతా అన్ని ఇప్పుడు రికార్డింగ్ పెట్టుకుని మొత్తం చూస్తా. 7:30 లోపల లైవ్ చెప్పడానికి ట్రై చేస్తాను, లైవ్లో ఏమైంది ఏంటని చెప్పి. దాని తర్వాత మనం ఎపిసోడ్ రివ్యూ, మళ్ళీ మిడ్ నైట్ ఏదైనా ఉంటే టాక్స్, లేదంటే స్లీప్స్, అంతే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్ అన్నీ కవర్ చేశాను. అందుకే రీతు, తనుజ తమ్నైల్ ఏమేమి పెట్టాను. మొన్న కూడా ఎట్టా ఒక పాయింట్ మిస్ అయిపోయాను నేను, మళ్ళీ దానికోసం తమ్నైల్ మార్చాల్సి వచ్చింది. సారీ నిజంగా. రీతు ప్లాన్ సోబరు అల్లాడిస్తున్న సుమనని చెప్పేశాను. కళ్యాణ్కి ఈరోజు కీలకని చెప్పాను. రీతు ప్లాన్ సోబరు సాయి బలి చెప్పాను కదా. రీతు తర్వాత సాయిని తీసేసింది, నేను ఇంకా వాళ్ళిద్దరు తీస్తారేమో అనుకున్నాను. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.